నమస్కారం అండి. సింహరాశి వారు ఈ 3 రోజులు కూడాను మీ జీవితంలో కనిపించే ప్రతి సంఘటన వెనుక ఒక చిన్న సందేశం దాగి ఉందండి. కొన్నిసార్లు దేవుడు మనిషికి విజయాన్ని ఇవ్వడానికి ముందు అతని మనసును పరీక్షిస్తూ ఉంటాడు. ఇంకొన్నిసార్లు మనసు బలపడిన తర్వాత విజయాన్ని మన ముందుకు తీసుకొస్తాడండి. ఇప్పుడు మీకు అలాంటి సమయమే నడుస్తుంది. బయట ప్రపంచం చూసే సింహరాశి ఒకటి అండి, మీ మనసులో నడిచే సింహరాశి వారు ఇంకొకటి. బయటకు చూస్తే మీరు బలంగా కనిపిస్తూ ఉంటారు. మీ మాటల్లో ధైర్యం ఉంటుంది, మీ అడుగులో నమ్మకం ఉంటుంది, మీ పనిలో వేగము ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఎవరికీ కనిపించని ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నది సరైనదేనా? ఇంతవరకు వచ్చిన విజయం నిజంగా నాదేనా? ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానా అనే సందేహాలు అప్పుడప్పుడు మీలో తలెత్తుతూ ఉంటాయండి. ఈ 3 రోజుల్లో ఆ సందేహాలే మీకు పెద్ద శత్రువులుగా కూడా మారే అవకాశం అనేది ఉంటుంది. అందుకే ముందుకు గెలవాల్సింది పరిస్థితులను కాదండి, మీ మనసును. మధ్యకాలంలో మీరు ఎంత కష్టపడినా కొందరు మీ కష్టాన్ని గుర్తించలేదని బాధపడి ఉండవచ్చు. మీ శ్రమను చూసి ప్రశంసించాల్సిన వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారబోతున్నాయండి. మీరు చేసిన పని మీ తరపున మాట్లాడే సమయం దగ్గర పడుతుంది. కొన్నిసార్లు మనిషి తనను తాను నిరూపించుకోవడానికి మాటలు అవసరం ఉండవు. చేసిన పని చాలు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి ఒక్కసారిగా అందరి దృష్టిలో పడుతుందండి. ఇంతకాలం మీరు తక్కువగా అంచనా వేసిన వాళ్ళు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా కోపంతో స్పందించడం కంటే కూడా మీ పనితో సమాధానం చెప్పడం చాలా మంచిది. అయితే ఒక విషయం అయితే మాత్రం గుర్తుంచుకోండి, విజయం దగ్గర పడుతున్న సమయంలో మనిషికి బయట శత్రువుల కంటే లోపల ఉన్న గర్వం లేదంటే భయం ఎక్కువగా నష్టం చేస్తాయండి. ఈ విషయంలో భయమే పెద్ద పరీక్షగా మారవచ్చు. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించటం, జరిగిన దానికంటే జరగబోయే దాని గురించి భయపడటం, ఇంకా జరగని సమస్యలను మనసులో సృష్టించుకోవడం వంటివి మీ శక్తిని తగ్గిస్తాయి. ఈ 3 రోజుల్లో అలాంటి ఆలోచనలు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిదండి. ఎందుకు అంటే నిజంగా మీకు ఎదురుగా నిలబడే సమస్యలు చాలా తక్కువ, కానీ మీ మనసు ఊహించుకునే సమస్యలు మాత్రం చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అందుకే వాస్తవాన్ని చూడండి, ఊహలను కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మంచినే కోరుకుంటారని అనుకోవద్దు. మీ ఎదుగుదల చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు. అలాగే బయటకు నవ్వుతూ లోపల అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం ఈ 3 రోజులు చాలా అవసరం. మీ భవిష్యత్తు ప్రణాళికలు, సంపాదన, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు లేదంటే కుటుంబ నిర్ణయాలు ప్రతి ఒక్కరితో చర్చించుకోవద్దండి. ఇక ఒక మంచి విత్తనాన్ని మొలకెత్తే వరకు కూడా నేలలోనే దాచిపెట్టే మీ లక్ష్యాలను కూడా సమయం వచ్చే వరకు కూడా మీలోనే ఉంచుకోండి. ఎందుకు అంటే ప్రతి కళను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కళలు నిశ్శబ్దంగా పెరిగితేనే పెద్ద విజయాలుగా మారుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని ఒక పని ఒక్కసారిగా కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు మర్చిపోయిన ఒక ఫైల్ కానీ, వాయిదా పడిన ఒక ఒప్పందం కానీ, పెండింగ్లో ఉన్న ఒక అనుమతి కానీ, లేదంటే చాలా కాలంగా సమాధానం రాని ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. శని వక్రగతి సమయంలో కొత్త అవకాశాల కంటే ఇప్పటికే మీ జీవితంలో ఉన్నా కానీ నిలిచిపోయిన విషయాలే మళ్ళీ ప్రాధాన్యం పొందే సమస్యలు ఏర్పడే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా అష్టమ శని ప్రభావంలో ఉన్న సింహరాశి వారికి ఈ కాలం ఒక కర్మ పరిశీలన సమయంగా భావించబడుతుంది. గతంలో తీసుకునే నిర్ణయాలు సరైనవా, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరిని నమ్మాలి, ఎక్కడ జాగ్రత్త పడాలి అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ 3 రోజుల్లో కూడా మీలో ఒక కొత్త నాయకత్వం మేల్కొంటుంది. గతంలో మీరు వెనకడుగు వేసిన కొన్ని విషయాల్లో ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన ధైర్యం అయితే వస్తుందండి. ఇంట్లో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎక్కువ రోజులు వాయిదా వేయకండి. మీరు తీసుకునే నిర్ణయం మొదట కొంచెం కఠినంగా అనిపించినా తర్వాత అది సరైన నిర్ణయం అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. జీవితంలో కొన్ని తలుపులు మన కోసం తెరుచుకోవండి, మనమే ధైర్యంగా తెరవాలి. ఇప్పుడు అలాంటి సమయం మీ ముందుకు వచ్చింది. కాబట్టి గతాన్ని చూసి బాధపడకుండా, భవిష్యత్తును చూసి భయపడకుండా ఈ రోజు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టండి. ఈ 3 రోజులు కూడా మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసానికి నాంది పలికే రోజులు కావచ్చు. సింహరాశి వారికి ఈ 3 రోజులు కూడా ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందండి. జీవితంలో ప్రతి విజయం చప్పట్ల మధ్య రాదండి. కొన్ని విజయాలు నిశ్శబ్దంగా మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న పనిని చాలా మంది సాధారణంగా చూసి ఉండవచ్చు. ఇది పెద్ద విషయం కాదని కొందరు అనుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే పని మీకు కొత్త గుర్తింపును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇంతకాలం మీ కష్టాన్ని గమనించని వాళ్ళు కూడా ఇప్పుడు మీ వైపు తిరిగి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు గౌరవించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది అహంకారం పెంచుకునే సమయం కాదండి, బాధ్యతను పెంచుకునే సమయం. ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో ఉన్న వారికి ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో చేస్తున్న కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఈ పనితీరు గురించి మంచి మాటలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఒక
సమావేశంలో ఒక ఫోన్ కాల్ లేదంటే ఒక చిన్న నిర్ణయం ద్వారా మీపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది. అయితే ఈ సమయంలో ఒక పొరపాటు అయితే చేయకండి. మీ విజయాన్ని చూసి అందరూ ఆనందపడతారని అనుకోవద్దు. కొందరు మీ ఎదుగుదలను అభినందిస్తారు, మరి కొందరు అదే ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతూ ఉంటారు. అందుకే ప్రతి విషయాన్ని అందరికీ పంచుకోవద్దు అని చెప్పేది. ముఖ్యంగా మీ తర్వాతి ప్రయాణికులు అంటే కొత్త అవకాశాలు కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు కానీ గోప్యంగా ఉంచడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ 3 రోజులు కూడా కొత్త ఆలోచనలను పరీక్షించే సమయం అండి. చాలా కాలంగా మనసులో ఉన్న ప్రణాళికలను అమలు చేయాలనే ధైర్యం వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది కస్టమర్లు మీ దగ్గరకు వచ్చి అంటే మీ వద్దకు తిరిగి రావచ్చు. గతంలో సేవ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు కొంతమందిని మీ దగ్గరకు పంపే అవకాశం కూడా ఉంటుంది. ఇదే సమయంలో భాగస్వాముల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలండి. ప్రతి చిరునవ్వు నిజాయితీని గుర్తు కాదండి. ప్రతి తీపి మాట వెనుక ఉన్న మంచి ఉద్దేశము ఉండదు. కాబట్టి పత్రాలు, లెక్కలు, ఒప్పందాల విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా చేయకండి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ఆసక్తికరమైన మార్పు అనేది కనిపిస్తుంది. డబ్బు వస్తుంది, కానీ అదే చేతులు ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చు. అయితే ఈసారి జరిగే ఖర్చులు వృధా ఖర్చులు అయితే కావండి. ఇంటి కోసం, కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, లేదంటే ఎంతో కాలంగా వాయిదా పడిన ఒక అవసరం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. మొదట ఈ ఖర్చు చూసి కంగారు పడినా కొంతకాలం తర్వాత ఇది సరైన సమయం అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఖర్చులు మనల్ని పేదవాళ్లను చేయవు, మన భవిష్యత్తును బలంగా నిలబడతాయి. అందుకే అవసరమైన చోట వెనుకాడకండి, కానీ అవసరం లేని చోట మాత్రం ఒక్క రూపాయి కూడా వృధా చేయకండి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఇంకో మార్పు కూడా కనిపిస్తుందండి. గతంలో మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయవచ్చు. మీ అభిప్రాయం అడగవచ్చు. ఒకప్పుడు మీకు సహాయం చేయని వ్యక్తి ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి సమయంలో కోపంతో స్పందించకుండా హుందాగా ఉండండి. ఎందుకంటే మనిషి గొప్పతనం అతను గెలిచినప్పుడు కాదండి, గెలిచిన తర్వాత ఎలా ప్రవర్తించాడనే దానిలోనే ఉంటుంది. అయితే ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. ఈ 3 రోజుల్లో మీ మనసు ఒక్కసారిగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. పని చేస్తున్న ఉత్సాహం తగ్గినట్లుగా అనిపించవచ్చు. కారణం బయట పరిస్థితులు కాదండి, మీలో జరుగుతున్న ఆలోచనల పోరాటం. అందుకే అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం కూడా లేదండి. కొన్నిసార్లు సమయం కూడా సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే 3 రోజులు కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి బలమైన పునాదులు వేస్తాయి. ఈ 3 రోజులు కూడా సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటారండి. జీవితంలో కొన్ని మార్పులు పెద్ద శబ్దంతో రావు, నిశ్శబ్దంగా వచ్చి మన జీవిత దిశని మార్చేస్తాయి అని. ఈ మధ్యకాలంలో మీలో చాలామంది ఏదో మారాలి, ఇలా ఇక కొనసాగకూడదు అనే భావనతో ఉండవచ్చు. అదే భావన ఇప్పుడు మీలో కొత్త నిర్ణయాలకు కారణం కూడా అవుతుంది. ఇంతకాలం వాయిదా వేసిన ఒక పనిని మొదలు పెట్టాలనే ఆలోచన వస్తుంది. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న ఒక కలకు మొదటి అడుగు వేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ముగింపు కోసం కాదండి, కొత్త ప్రారంభం కోసం వచ్చిన రోజులుగా గుర్తుండిపోతూ ఉంటాయన్నమాట. ఈ సమయంలో మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు ఒక సాధారణ పరిచయం జీవితాంతం ఉపయోగపడే వ్యక్తిగా మారవచ్చండి. ఒక చిన్న సమాచారం లేదంటే పెద్ద అవకాశానికి దారి కూడా తీస్తుంది. ఒక చిన్న ప్రయాణం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని ఓపికగా పరిశీలించండి, తొందరపడి తిరస్కరించకండి. అదే సమయంలో ఎవరైనా చాలా తీపిగా మాట్లాడుతున్నారు అంటే వెంటనే నమ్మేయకండి. ఈ కాలంలో నిజమైన వ్యక్తులను గుర్తించే తెలివి కూడా మీకు అవసరమే. కుటుంబ విషయాల్లో ఒక మంచి మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్న చోట మళ్ళీ మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఇంట్లో పెద్దలు చెప్పే ఒక మాట మీ ఆలోచన విధానాన్ని మార్చేయచ్చు. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ నిర్ణయం ఇప్పుడు ముందుకు కదలబోతుందండి. అయితే మీలో ఉన్న మౌనం వల్ల కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ మనసులో ఉన్న ప్రేమ కానీ దాన్ని బయటకు చెప్పకపోతే కనుక ఎదుటి వారికి అది అర్థం కాదు. అందుకే ఈ 3 రోజులు కూడా మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఒక మంచి మాట ఎన్నో అపార్థాలను తొలగిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చిన్న నిర్లక్ష్యాన్ని కూడా పెద్దదిగా మార్చకండి. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. అలసటగా ఉందంటే కనుక విశ్రాంతి తీసుకోండి. నిద్ర సరిగ్గా లేకపోతే దాన్ని చిన్న విషయంగా మాత్రం తీసుకోవద్దండి. ఎక్కువగా రాత్రులు మేల్కొని ఉండటం, సమయానికి భోజనం చేయకుండా ఉండటం, ఆలోచనలతో మనసును అలసటకు గురి చేసుకోవడం, ఈ 3 రోజులు కూడా మీ శక్తిని తగ్గించవచ్చు.
కావచ్చు. మీ శరీరానికి విశ్రాంతి ఇస్తేనే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం కూడా పూర్తిగా అనుభవించగలుగుతారు. మానసికంగా ఈ 3 రోజులు కూడా మీకు గొప్ప జీవిత పాఠం నేర్పుతుందండి. మీ విలువను మీరు గుర్తించకపోతే ప్రపంచం కూడా గుర్తించదు. చాలామంది సింహరాశి వారు తమ విజయాల కంటే తమ తప్పులనే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 రోజులు కూడా అలవాటు మార్చుకోవాలి. మీరు ఇప్పటికే సాధించిన విజయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు దాటిన కష్టాలను కానీ గుర్తు చేసుకోండి. అప్పుడు మీలో మళ్ళీ ఒక కొత్త ఆత్మవిశ్వాసం అనేది పుడుతుంది. గతంలో పడిన గాయాలను గుర్తు చేసుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు కనిపించదండి. అందుకే గతం నుంచి పాఠం నేర్చుకోండి, కానీ గతంలోనే జీవించకండి. ఈ సమయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా జరగవచ్చండి. మీరు ఊహించని ఒక వ్యక్తి నుంచి శుభవార్త కూడా రావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అందే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి దూర ప్రాంతాల నుంచి సమాచారం కూడా రావచ్చు. మరికొందరికి ఒక కొత్త అవకాశం తలుపు తట్టవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకసారి పూర్తిగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. తొందరగా తీసుకున్న నిర్ణయం కంటే కూడా సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని ఎక్కువగా మారుస్తుందండి. ఈ 3 రోజులు కూడా మీకు చెప్పే గొప్ప సందేశం ఒక్కటేనండి. సింహరాశి వారికి అడవికి రాజు కావడానికి కారణం దాని బలం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా. అదే ధైర్యం ఇప్పుడు మీలో మళ్ళీ మేల్కొంటుంది. మీపై మీకు నమ్మకం ఉంటే కనుక ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో కొత్త దిశ చూపించే రోజులుగా మారుతున్నాయండి. భయం మీ అడుగులను ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ ధైర్యం మీ గమ్యాన్ని చేస్తుంది. ఈ 3 రోజులు కూడా మీరు ఏ దారిని ఎంచుకుంటారో అదే రోజుల ఫలితాలను కూడా నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఇంకో ముఖ్యమైన విషయం అండి, అది బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే మార్పు అయితే కావచ్చు. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకాలం మీరు ఎవరి కోసం, ఏ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులకు ఇప్పుడు ఒక దిశ కనిపిస్తుందండి. కొందరికి ఇది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, మరి కొందరికి ఒక సందేశం రూపంలో రావచ్చు, ఇంకొందరికి ఒక చిన్న నిర్ణయం రూపంలో కూడా రావచ్చండి. కానీ ఏ రూపంలో వచ్చినా కూడా ఈ 3 రోజులు కూడా మీ జీవితాన్ని మెల్లగా కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తిని అయితే కలిగి ఉంటాయండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశము బంగారంలాగా కనిపిస్తుంది, కానీ ప్రతి మెరిసేది బంగారం కాదండి. అందుకే ఎవరైనా పెద్ద పెద్ద మాటలు చెప్పినా, తర్వాత లాభాలు వస్తాయని చెప్పినా వెంటనే నమ్మేయకండి, ఆలోచించండి, తర్వాత పరిశీలించండి. అవసరమైతే పెద్దల సలహా కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో తెలివిగా తీసుకున్న ఒక నిర్ణయం మీకు ఎన్నో సంవత్సరాల ప్రయోజనాన్ని ఇస్తుందండి. అదే తొందరపడి తీసుకున్న ఒక నిర్ణయం అనవసరమైన ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీ వ్యక్తిత్వంలో కూడా ఒక మార్పు అనేది కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాట వినని వాళ్ళు కూడా ఇప్పుడు మీ మాటకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణం బయటపడుతుంది. అయితే ఈ సమయంలో అహంకారం మీకు దగ్గర కాకూడదండి. గుర్తుంచుకోండి, చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని వేర్లు నేలలోనే ఉంటాయి. అలాగే మనిషి ఎంత ఎదిగినా కూడా వినయం వదలకూడదండి. వినయంతో ఉండే వ్యక్తిని కాలం కూడా గౌరవిస్తుంది. ఈ రోజుల్లో ఒక పాత జ్ఞాపకం కూడా మళ్ళీ మీ ముందుకైతే రావచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన, ఒక వ్యక్తి లేదంటే ఒక అవకాశం మళ్ళీ గుర్తుకైతే రావచ్చు. కొందరు తిరిగి మీ జీవితంలోనికి రావాలని ప్రయత్నించవచ్చు, కానీ ప్రతిదీ కూడా తిరిగి వచ్చిన వ్యక్తికి మళ్ళీ అదే స్థానం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను క్షమించవచ్చు, కానీ మళ్ళీ అదే తప్పు చేసే అవకాశం మాత్రం ఇవ్వకపోవడమే తెలివి. ఈ విషయం ఈ 3 రోజుల్లో మీకు బాగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. దేవాలయ దర్శనం చేయాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని అనిపించవచ్చు. అలాంటి భావన వస్తే మాత్రం దానిని వాయిదా వేయకండి. కొన్నిసార్లు మనిషికి కావాల్సిన శక్తి బయట నుంచి కాదండి, మనసులోని విశ్వాసం నుంచే వస్తూ ఉంటుంది. అదే విశ్వాసం ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు మీకు చెప్పే మరో జీవిత పాఠం ఏమిటి అంటే, మీ ప్రయాణాన్ని అందరూ అర్థం చేసుకోరు, కానీ మీరు గమ్యాన్ని మర్చిపోవద్దు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా మీరు నమ్మిన దారిలో ముందుకు సాగండి. ఎందుకంటే చివరికి గెలిచేది వారిని మాత్రమే ప్రపంచం గుర్తిస్తుందండి. సింహరాశి వారికి ఈ 3 రోజులు కూడా ముగిసే సమయానికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. జీవితంలో ప్రతి కష్టం మనల్ని కింద పడేయడానికి రాదు, కొన్నిసార్లు మనలో ఉన్న అసలు బలాన్ని బయటకు తీసుకురావడానికే వస్తుంది అని. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న ఒత్తిడి, ఆలస్యం, మానసిక ఆందోళనలు, కొన్ని నిరాశలు, ఇవన్నీ మిమ్మల్ని బలహీనలను చేయడానికి కాదండి, మరింత పరిణతి చెందడానికి, అలానే చెందిన వ్యక్తిగా మార్చడానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ మార్పు నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. అందుకే తొందరపడకండి, కోపంలో నిర్ణయం తీసుకోవద్దు, భయంలో అవకాశాన్ని వదులుకోవద్దు. ఎవరో చెప్పారు కాబట్టి ఏ పని చేయకండి. మీ మనసు, మీ
అనుభవం, మీ వివేకం చెప్పిన దానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే మీ జీవితానికి నిజమైన దారి చూపేది మీ అంతరాత్మే. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణంలో కూడా చిన్న చిన్న శుభ పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా పెరుగుతుంది. పెద్దల మాటల్లో మీకు ఉపయోగపడే సలహాలు దొరుకుతాయి. పిల్లల నవ్వులు, ఇంట్లో జరిగే చిన్న చిన్న సంతోషాలు మీ అలసటను తగ్గిస్తాయండి. చాలా కాలంగా వాయిదా పడిన ఒక కుటుంబ నిర్ణయం కూడా ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబానికి సమయం కేటాయించడం చాలా మంచిది. మీరు ఒక విషయం అయితే ఇది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడే వాళ్ళు మీ నిజమైన వాళ్ళండి. అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. అలానే మీ మంచితనాన్ని అందరికీ నిరూపించుకోవాల్సిన ప్రయత్నించకండి. మీ విలువను అర్థం చేసుకునేవారు మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టుకోలేరు. ఆరోగ్యపరంగా కూడా ఈ 3 రోజులు ఒక చిన్న నియమం అయితే పెట్టుకోండి. సమయానికి నిద్రపోవడం, సమయానికి భోజనం చేయడం, కొంతసేపు నడవడం, ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఈ చిన్న అలవాట్లు రాబోయే రోజులు మీకు ఎంతో మేలు చేస్తాయండి. శరీరం బలంగా ఉంటేనే మనసు కూడా బలంగా ఉంటుంది. మనసు బలంగా ఉంటేనే అదృష్టాన్ని పూర్తిగా అందుకోగలుగుతారు. చివరగా ఒక ఆధ్యాత్మిక సూచన అండి. ఈ 3 రోజుల్లో కూడా ఉదయం లేదంటే సాయంత్రం వినాయకుడిని, శివుడిని, లేదంటే మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో అయితే ప్రార్థించండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అవసరంలో ఉన్న ఒకరికి ఎవరికైనా సరే మీకు చేతనైనంత సహాయం అయితే చేయండి. అలాంటి మంచి పనులు మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాదండి, మీ జీవితంలో సానుకూల మార్పులకు కూడా బాటలు వేస్తాయండి. మొత్తానికి సింహరాశి వారికి జూలై 29, 31 కూడా అంటే 30, 31 3 రోజులు కూడా భయాన్ని ధైర్యంగా మార్చుకునే రోజులు అనమాట. సందేహాన్ని నిర్ణయంగా మార్చుకునే రోజులు కూడా అండి. కష్టాన్ని విజయానికి పునాదిగా మార్చుకునే రోజులు కూడాను. ఈ రోజుల్లో మీరు మీపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే రాబోయే కాలం మీకు మరింత అనుకూలంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సింహం తన గర్జనను ఎవరికీ నిరూపించుకోవడానికి చేయదు, తన శక్తిని తాను గుర్తు చేసుకోవడానికే చేస్తుంది. అదేవిధంగా మీరు కూడా మీలోని బలాన్ని గుర్తించి ముందుకు అడుగు వేయండి. విజయం ఆలస్యమైన మిమ్మల్ని తప్పకుండా చేరుకుంటుంది. కానీ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శని వక్రగతి, ఈ మాట వింటే చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు కష్టాలే వస్తాయి, అన్నీ ఆగిపోతాయి, జీవితం తలకిందులైపోతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి శని వక్రగతి అంటే శిక్ష మాత్రమే కాదు, శుద్ధి కూడా అండి. శని ఎప్పుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి రాడు. మనం వదిలేసిన పనులను మళ్ళీ గుర్తు చేయడానికి, పూర్తి చేయని బాధ్యతలను పూర్తి చేయించడానికి, గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడానికి వస్తాడు. అందుకే ఈ కాలాన్ని భయంతో కాకుండా అవగాహనతో చూడాలి. సింహరాశి వారికి ఈ వక్రగతి ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పబోతుంది. మీ జీవితంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కొన్ని పనులు ఇప్పుడు మళ్ళీ మీ ముందుకైతే రావచ్చు. ఇంతకాలం వాయిదా పడిన ప్రభుత్వ పనులు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, లేదంటే బ్యాంకు వ్యవహారాలు కానీ, కోర్టు సంబంధిత అంశాలు కానీ, లేదంటే ఏదైనా కుటుంబంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన నిర్ణయాలు ఒక్కొక్కటిగా కదలటం అయితే ప్రారంభమవుతాయి అన్నమాట. గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ తలుపు తట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈసారి మీరు గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శని రెండో అవకాశం ఇస్తాడు, కానీ అదే తప్పును రెండోసారి క్షమించడండి. ఈ కాలంలో పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా అయినా సరే చేతికైతే చేరుతుంది. అలాగే మీరు కూడా గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శని వక్రగతి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది: ఈ ప్రపంచంలో ఏ కర్మ కూడా వృధా కాదు. మీరు చేసిన మంచి ఆలస్యమైనా కూడా తిరిగి వస్తుంది. చేసిన పొరపాటు కూడా ఒకరోజు మన ముందుకైతే వస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో నిజాయితీతో తీసుకున్న ఒక నిర్ణయం కానీ రాబోయే నెలలో మీ జీవితానికి బలమైన పునాది అవుతుందండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ సమయంలో శత్రువుల గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి మీ ఎదుగుదలను ఆపేది బయట ఉన్న వ్యక్తులు కాదు, మీలోనే పుట్టే సందేహాలు. నేను చెయ్యగలనా, ఈ అవకాశం నిజంగా నాకేనా, ఒకవేళ విఫలమైతే అనే ఆలోచనే మీ పెద్ద శత్రువులు. వాటిని జయించిన రోజే సగం విజయం మీ సొంతం అవుతుంది. శని వక్రగతి మీకు నేర్పే గొప్ప పాఠం ఇదేనండి. ముందు మనసును గెలుచుకో, తర్వాతే ప్రపంచం స్వయంగా నీకు దారి ఇస్తుందన్నమాట. ఆస్తి, వాహనం, లేదంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వారికి కూడా ఇది మంచి ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం అనమాట. తొందరపాటు నిర్ణయాల కంటే పరిశీలించి తీసుకునే నిర్ణయాలు ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళడం మంచిదండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నమ్మకం మాత్రమే కాదు, ప్రతి ఒప్పందాన్ని కూడా స్పష్టంగా రాతపూర్వకంగా కూడా ఉంచుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను దూరం చేస్తాయండి. అలాగే ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ఇల్లు, స్థలం, వాహనం వంటి కళలు కూడా నెరవేరే దిశ అడుగులు పడతాయండి. మొదట నెమ్మదిగా అనిపించిన తర్వాత కాలమే మీకు అనుకూలంగా మారుతుంది. గుర్తుంచుకోండి, శని వక్రగతి అంటే వెనక్కి వెళ్ళడం కాదు, మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుని తప్పులను సరిచేసుకుని మరింత బలంగా ముందుకు నడవడానికి కాలం ఇచ్చిన ఒక అపూర్వమైన అవకాశం. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వారికి శని ఎన్నడూ కూడా మంచి చేస్తాడండి, చెడు చేయడు. మొదట
మొదట సహనాన్ని పరీక్షిస్తాడు, ఆ తర్వాత స్థిరమైన విజయాన్ని కూడా బహుమతిగా ఇస్తాడు. అందుకే ఈ 3 రోజుల్లో కూడా భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకోండి. తొందరను కాదు, ఓర్పుని ఎంచుకోండి. సందేహాన్ని కాదు, నమ్మకాన్ని ఎంచుకోండి. అప్పుడు ఈ వక్రగతి మీ జీవితంలో అడ్డంకే కాదండి, అభివృద్ధికి కొత్త మార్గం అవుతుంది.